నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక అనుమానాలు అనురాగాలు. రచన పొన్నాల యాదగిరి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, రైలు వేగాన్ని చూచి భయంకర రొద విని కాబోలు చెట్లు భయపడి వెనుకకు పరుగు తీస్తున్నాయి. పచ్చకును మేస్తున్న పశువులతో పాటు పండిన పైరును కోస్తున్న కాపులు తల ఎత్తి వింత వస్తువును చూసినట్లు రైలును చూస్తున్నారు. ప్రయాణికులు రైలు చక్రాలకు తాళం వేసినట్లు భిన్న కంఠాలతో ఏమేమో వాదిస్తున్నారు. ఇవన్నీ ఏమీ పట్టించుకొని ప్రకాష్ కళ్ళు దూరాన కనిపించే కొండల మీద లగ్నమైనాయి. ఒకదానికొకటి ఆనుకుని ఒక వరుసలో ఉన్నాయి కొండలు. నీలిరంగు కొండలపై ఊగిసలాడే తెల్లని మబ్బులు కిరీటం వలె అలంకారంగా ఉన్నాయి. ఆ ప్రకృతి ప్రకాష్ హృదయాన్ని ఆనంద ప్రఫుల్లం చేస్తుంది. కొండలు పోటీపడి ఒకదానికన్నా మరొకటి ఎత్తుగా పెరిగాయి. ప్రకాష్లో ఏవో ఆలోచనలు చెలరేగాయి. కొండల గర్భాలలో ఖనిజాలనే ముక్తి మార్గం ఇమిడిపోయి ఉంది. మానవ నేత్రానికి అది తెలియని కారణాన పర్వతాలు ఎత్తుగా ఇంకా ఎత్తుగా పెరిగి విముక్తి కలిగించమని భగవంతునికి స్తోత్రం చేస్తున్నాయా అనిపించింది. ఖనిజాలు పరిశోధించబడి తవ్వబడగా పర్వతాలు తమ రూపిని చాలించి ముక్తి పొందుతాయి. ప్రకాష్కి అలా ఆ పర్వతాలకు ముక్తి ఇప్పించాలని మక్కువ. ఫైనల్ ఇయర్ ఎంఎస్సిలో ఉన్నాడు ప్రకాష్. ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఒక్కొక్క విద్యార్థిని వేరే వేరే ప్రదేశాలకు పంపుతారు. తమకు కేటాయించిన ప్రదేశంలో ఎటువంటి రాళ్ళు దొరుకుతాయి, అవి ఎంతవరకు వ్యాపించి ఉన్నవి తెలుపుతూ మ్యాప్ తయారు చేయాలి. కొండ లోయలలో ఏరు పారు చోట్లలో ఈ రాళ్లు కనిపిస్తాయి. అన్ని లక్షణాలు కలిగి ఉన్న రాతి మొక్కలు సేకరించి ల్యాబొరేటరీలో పరీక్షలు జరపవలసి ఉంటుంది. ప్రకాష్కి ఇదే మొదటి ఫీల్డ్ అనుభవం. ఎలా చిత్రించాలో తెలుసు. ఏ ఏ రాళ్ళు ఉంటాయో ఇంతకుముందు చదవటం వలన తెలుసు. అయినా మనసు ఆందోళన పడుతుంది. ఒక విధంగా ఆత్రత పడుతుంది. ఎప్పుడు వెళ్ళి ఆ రాళ్లను దర్శనం చేసుకోవాలా అని. ముద్దనూరు స్టేషన్ రాగానే రైలు ఆగి తన గమ్యస్థానం చేరాననే తృప్తితో గట్టిగా ఊపిరి పీల్చాడు. స్టేషన్ను చిన్నదవటం చేత సామాను త్వరగా దింపి కిందికి దూకాడు ప్రకాష్. అటూ ఇటూ చూస్తుండగా దూరంగా నిలబడి ఉన్న కూలీ పరిగెత్తుకొచ్చాడు. సామాను అతని నెత్తిని వేసి బయటికి బయలుదేరాడు ప్రకాష్. వాకపు చేద్దామనుకుంటే అక్కడ అడగదగ్గ వాళ్ళు ఎవరూ కనిపించలేదు. నేరుగా టికెట్ కలెక్టర్ దగ్గరగా వెళ్ళి, ఇక్కడికి బలపాలకొండ ఎంత దూరం అండి? బండి బస్సు ఏమైనా దొరుకుతాయా అని ప్రశ్నించాడు ప్రకాష్. కళ్ళెత్తి ఒకసారి ముఖంలోకి చూసి, బస్సు లేదు కానీ బండి లభిస్తుంది. అయినా ఎవరితో కలవాలి అక్కడ మీరు అన్నాడు అతను. వెంకటనారాయణ గారని జగదాంబ మైనింగ్ కంపెనీ ప్రొప్రైటరు. ఇక్కడికి ఫీల్డ్ పని మీద వచ్చాను. అరెరే, నాయుడు గారి జీపు వచ్చిందండి. అదిగో అక్కడ జీపు ఆగి ఉంది. డ్రైవర్ బహుశా కాఫీ కొరకు వెళ్ళి ఉంటాడు. అతన్ని కలిసి మీ పని చెబితే తీసుకువెళతాడు ఆదుర్దగా అన్నాడు టికెట్ కలెక్టరు. అంతలో కాకి ప్యాంటు తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి ఒక అతను త్వరగా వచ్చి ప్రకాష్ని ఉద్దేశించి, మీరేనా సార్ హైదరాబాద్ నుంచి వచ్చింది? మీ కొరకే నేను బండి తెచ్చాను అన్నాడు జీపుని చూపించి. ప్రకాష్కి ఆశ్చర్యం వేసింది. ప్రొఫెసర్కి నాయుడు గారు తెలిసి ఉండటం వలన ఉత్తరం రాశాడు ప్రకాష్ వస్తున్నాడని. అంత మాత్రానికే నాయుడు గారు జీపును పంపించారు. బహుశా ఆయన దయామయులై ఉంటారు అనుకున్నాడు. నాయుడు గారు కరుణామయులు. వస్తున్నారని తెలిస్తే చాలు ఎవరికైనా జీపు పంపుతారు, వెళ్ళండి అన్నాడు కలెక్టర్ టికెట్టు తీసుకుంటూ. దారి పొడుగున డ్రైవర్ వెంకయ్య ఏవో కబుర్లు చెప్పాడు. మైనింగ్ విషయాలు, గ్రామ ప్రజల జీవితాలు, ముఖ్యంగా నాయుడు గారి గొప్పతనం వర్ణించాడు. అతని మాటలతో వెంకటనారాయణ గారికి ఆ చుట్టుపక్కల విశేష స్థానం ఉందని గ్రహించడానికి అట్టే టైము పట్టదు. జీపు బలపాలకొండ పొలిమేరలోకి వచ్చింది. ఉదయం 9 అవుతుంది. లేత ఎండ క్రమక్రమంగా పాకుతుంది. ఊరు పక్కన ఉన్న కాలువలోని నీరు వింతగా మెరుస్తుంది. బారుగా నిలబడ్డ కొండలపై అక్కడక్కడా మొలిచిన పొదలు పెరిగి విజయ పతాకాల వలె ఊగుతున్నవి. బలపాలకొండ చిన్న ఊరు. భవనాలు చాలా తక్కువ. అన్ని బండలు చేర్చి కట్టుకున్న ఇల్లు. ఒకే ఒక బజారు ఉంది. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ దాదాపు 10 మైళ్ళ దూరం. జీపు జగదాంబ మైనింగ్ కంపెనీ వారి గెస్ట్ హౌస్ దగ్గర ఆగింది. వాచ్మెన్ సామాను లోపలికి పెట్టాడు. డ్రైవర్ అన్ని వివరాలు అతనితో చెప్పాడు. మీరు స్నానం టిఫిన్ చేసి వాచ్మెన్తో అయ్యగారి దగ్గరికి వెళ్ళండి. నాకు మెయిన్ దగ్గరికి వెళ్ళవలసిన పని ఉంది అని జీపు స్టార్ట్ చేశాడు వెంకయ్య.
టిఫిన్ ముగించి తిన్నగా వెంకటనారాయణ గారి ఇంటికి బయలుదేరాడు ప్రకాష్. ఆ మారుమూల గ్రామంలోనైనా ఆ ఇల్లు సరికొత్త డిజైన్లో కట్టబడి ఉంది. పెద్ద భవనం, విశాలమైన కాంపౌండు, చక్కని పూల మొక్కలతో ఎంతో నిండుగా ఉంది. వరండాలో అడుగుపెట్టేసరికి లోపల నుండి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఎలా ప్రవేశించాలి అని ప్రకాష్ ఆలోచిస్తున్నాడు. అయితే మన మైండ్ నుంచి వచ్చే ముగ్గురాయి ఆ సుబ్బయ్య దానికి తీసిపోయిందా? అలా క్వాలిటీ తగ్గడానికి కారణం ఏమై ఉంటుంది అన్నది ప్రశ్నార్థకంగా ఒక కంఠం. తెలియదండి. మొన్నటి వరకు మనలాంటి క్వాలిటీ ఇంకా ఏమైనకు ఉండేది కాదు. ఈ 15 రోజులుగా తవ్వబడిన రాయి మాత్రం బాగుండలేదు. సగానికి సగం ధర తగ్గిపోయేటట్లు ఉన్నది అన్నది మరో కంఠం. పదండి బాబు అన్నాడు వాచ్మెన్ ప్రకాష్తో. లోపలికి రాగానే, అడుగు అయ్యగారు, బాబు ఈయన హైదరాబాద్ నుండి వచ్చారు అని పరిచయం చేశాడు. బహుశా 90 సంవత్సరాలుంటాయి అతనికి. తెల్లని మెత్తని వెంట్రుకలు అతనికి వింత శోభనిస్తున్నాయి. మనిషి సన్నగా ఉన్న ముఖరేఖలు తీర్చిదిద్దినట్లు ఉండటం చేత గంభీరంగా ఉన్నాడు. అతని కంఠంలో ఏదో శక్తి ప్రవహిస్తున్నట్లు తోచింది. ఇతను రామయ్య, మా మైన్ మేనేజరు. నీకు ఏ సాయం కావాలన్నా చేస్తాడు. అయినా నీవు చేయవలసిన పని ఎటువంటిది? మైన్ని స్టడీ చేయాలా అడిగాడు నాయుడు. నేను డైరెక్ట్గా మైన్ స్టడీ చేయరాలేదు. ఇక్కడి రాళ్లను మాపు చేయాలి. వాటిని ల్యాబ్లో పరీక్ష చేద్దామనుకుంటున్నాను. దానికి తోడు మీ మైన్ని కూడా చూడాలి అని ప్రకాష్ అన్నీ వివరించాడు. బాగుంది, కానీ ఇక్కడ రోడ్లు అవి ఎక్కువ లేవు. కాస్త జాగ్రత్తగా దూరం పోయినప్పుడు అడుగు. మైన్ దగ్గరికి పోవటానికి జీపు అరేంజ్ చేస్తాను అన్నాడు నాయుడు. నేను వెళ్ళొస్తానండి మరి అన్నాడు రామయ్య. అలాగే, కానీ ఆ ముగ్గు రాయి మీద నష్టం రావటానికి వీలులేదు. ఇంతకుముందు తవ్విన మంచి క్వాలిటీ రాయిని దీనితో కలిపి మన మిల్లో పొడిగా చేయించు. ఈసారి పౌడరుగానే సప్లై చేద్దాం. అర్థమైందా అన్నాడు. అలాగేనండి, అన్ని ఏర్పాట్లు ఈరోజే చేస్తాను అని రామయ్య లేచి వెళ్ళాడు. నేను కూడా వెళ్ళి వస్తానండి అన్నాడు ప్రకాష్. వెళుదువులేవోయ్. అది సరే, ఈ రాళ్ళను ఎలా స్టడీ చేస్తారో వివరించు, వినాలని ఉంది అన్నాడు నాయుడు. ప్రకాష్ అన్ని వివరాలు చెప్పాడు. సాయంత్రానికి నీవు ఇక్కడికే భోజనానికి రా. ఈరోజు నీవు మా గెస్టువి. కొద్దిగా తటపటాయించి అలాగేనండి అంటూ లేచాడు ప్రకాష్. మధ్యాహ్నం కొద్దిగా పండుకుని లేచేసరికి 4 దాటింది. కాఫీ సేవించి బయలుదేరాడు కాలువ వైపు. మెల్లిగా కదిలే అలలు, చల్లని గాలి వీస్తుంది. అంబరకన్యకు కుంకుమ తిలకంలా మెరుస్తున్నాడు సూర్యుడు ఎర్రగా. కాలువగట్టు నుండి మెల్లిగా నడుస్తూ వాచ్మెన్ కొండయ్య వచ్చాడు. చల్లగాలికి వచ్చారా బాబు? నేను వచ్చేటప్పుడు మీరు మంచి నిద్రలో ఉన్నారు అన్నాడు. అవును, ఎక్కడికి పోయి వస్తున్నావు? చిన్నమ్మాయికి పువ్వులంటే భలే ఇష్టం. ఆమె ఇక్కడ ఉన్నన్ని రోజులు రోజు ఈ గట్టికి వచ్చి పూలు కోసుకుపోవలసిందే అని ప్రకాష్కి అర్థమైపోయినట్టు చెప్పాడు కొండయ్య. ప్రకాష్కి ఏమీ బోధపడలేదు. అసలు ఆ చిన్నమ్మ ఎవరూ అంతుపట్టలేదు. ఇతరుల కుటుంబ వ్యవహారాలు తనకెందుకని వివరాలు అడగలేదు. దూరంగా కనబడుతున్న ఊర్లను చూపెట్టి వాటి పేర్లేమిటో కనుక్కున్నాడు ప్రకాష్. వెంకటనారాయణ గారి ఇంటి ఆవరణలో అడుగుపెట్టేసరికి 7:30 దాటింది. రేడియోలో సన్నని సంగీతం వినిపిస్తుంది. నాయుడు గారు ఏదో పేపర్ చూస్తున్నాడు. అతన్ని ఎలా డిస్టర్బ్ చేద్దామా అని ఆలోచిస్తుండగా, రండి రండి, మీ కొరకే ఎదురు చూస్తున్నాము అని ఒక యువకుడు ఆహ్వానించాడు. ప్రకాష్ విస్మయంతో అతని మోములోకి చూశాడు. తనకంటే బహుశా 2 ఏళ్లు పెద్దయి ఉంటాడు. తెల్లటి ఛాయ, చక్కని శరీరం, మంచి ఎత్తు, చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉన్నాడు. ప్రకాష్మా, రావోయరా అని చనువుగా పిలిచి, ఇతను నా మనవుడు మోహన్ అని పరిచయం చేశాడు నాయుడు. మొన్న BE పాస్ అయ్యాడు. మైను, మిల్లు వ్యవహారాలన్నీ తనే చూస్తున్నాడు. చదివింది మెకానికల్ ఇంజనీరింగ్. అసలు మైనింగ్ ఇంజనీరింగ్ కానీ, జియాలజీతో MSc కానీ ఎందుకు చదవలేదని మావాడు అప్పుడప్పుడు అంటుంటాడు అన్నాడు నాయుడు. అవునండి, మన విద్యా విధానంలో ఉన్న పొరపాటే అది. తనకు అవసరమైన తన మనసుకు సరిపడే విద్యను అభ్యసించేందుకు ప్రోత్సాహం కావలసినంత ఇవ్వరు. షావుకారు కొడుకు MSc పాస్ అయ్యి పెద్ద షాపు తెరుస్తాడు. కాంట్రాక్టర్ కొడుకు BCom పాస్ అయ్యి గోల్డ్ గిలుతూ కూర్చుంటాడు. విశేష ప్రజ్ఞ కలవాళ్లు పొరపాటున MAలో చేరి ఎందుకీ చదువు అన్నట్లు క్షణము చింతిస్తుంటారు అన్నాడు ప్రకాష్. నిజమేనండి, నాకు జియాలజీ అంటే చాలా ఇష్టం. అసలు నాగార్జున సాగర్కి నేను PUC తర్వాత వెళ్ళాను. కృష్ణానది ఒడిలో రంగురంగుల రాళ్ళు వివిధ రూపాలలో దొరికాయి. వాటి గురించి తెలుసుకోవాలని అప్పుడే మనసు కలిగింది.
కానీ మంచి మార్కులు రావటం చేత తప్పనిసరిగా ఇంజనీరింగ్కి పోవలసిందని మా తాతగారు నిర్ణయించారు. ఇప్పటికీ జియాలజీ బుక్స్ చదువుతుంటాను మోహన్ అన్నాడు. నిజం చెప్పాలంటే జియాలజీ అంటే నాకు ఇష్టమేనోయ్. నేను ఇంటర్మీడియట్ మద్రాసులో చదివాను. అప్పుడు మా కాలేజీలో గొప్ప జియాలజిస్టులు లెక్చర్ ఇచ్చేవాళ్ళు. వారు చెప్పే విషయాలన్నీ చూస్తున్నట్లుగా అనిపించేది చెప్పాడు నాయుడు. అయితే మీరిద్దరూ మా సబ్జెక్టు తెలిసిన వాళ్ళన్నమాట. నాకు చాలా సంతోషంగా ఉంది. మోహన్ తన కాలేజీ విషయాలు చెప్పాడు. ప్రకాష్ తన అనుభవాలు వినిపించాడు. చూస్తుండగానే వారి మధ్య ఏదో ఆత్మీయత పెరిగిపోయింది. మా మెయిన్లో ముగ్గురు ఈక్వాలిటీ తగ్గిపోయింది. కారణం ఏమై ఉంటుంది ప్రశ్నించాడు మోహన్. అది అంత సులువైన ప్రశ్న కాదు మిస్టర్ మోహన్. ముఖ్యంగా 2 కారణాలు చెప్పవచ్చు. ఇంతకుముందు తవ్విన రాయి ఇప్పుడు తవ్వుతున్న రాయి రెండూ వేరువేరే పరిస్థితులలో ఏర్పడి ఉండొచ్చు. లేదా ఆచ్ఛేదము వల్ల ముగ్గుచార ఖండించబడి ఉండవచ్చు. ఆ ఆచ్ఛాద తలం ద్వారా వేరే ద్రవ పదార్థాలు చేరి కలుషితం చేసి ఉండవచ్చు. శాంతంగా మైనుని స్టడీ చేస్తే కానీ ఏది నిర్ధారణగా చెప్పలేము అని వివరించాడు ప్రకాష్. నిజమే. మీరు ఏ ఏ పరికరాలు వాడతారు? జియాలజీలో పరికరాలు తక్కువ. సామాన్యంగా భూమి ఉపరితలం మీద పరీక్షలు జరిపి లోపల ఏ రకమైన రాళ్ళు ఉంటాయో విచక్షణ చేస్తాను. భోజనానికి లేవచ్చు బాబు అని నాయుడు గారితో పనిమనిషి చెప్పాడు. ముగ్గురు టేబుల్ దగ్గరికి చేరారు. నాయుడు గారి ముందు వేడి పొగలు కక్కుతున్న ఇడ్లీలు ఉంచబడ్డాయి. నాకు అన్నం అంతగా జీర్ణం కాదు. ఇవి కొద్దిగా తిని పాలు తాగుతాను అన్నాడు నాయుడు. ప్రకాష్ ఆశ్చర్యాన్ని గమనించి, అమ్మాయి శారదా, కొద్దిగా నేయి పట్రా నాయుడు అన్నాడు. ఎవరో ఆడవాళ్ళు వచ్చేట్లున్నారు అనుకుని ప్రకాష్ తన కళ్ళను పూర్తిగా ప్లేట్లోకి గుచ్చివేశాడు. నమస్కారమండి అనగానే తల ఎత్తాడు. తన ముఖంలోకి చూసి శారద చిరునవ్వు నవ్వింది. జవాబుగా 2 వేళ్లు ఊపాడు. ఈమె నా మనవరాలు, ఎంఎస్సి మొదటి ఏడు చదువుతుంది అని పరిచయం అయ్యింది. సెలవులకి ఆమె ఇంటికి వచ్చింది. మనవడు మనవరాలు ఉన్నారు కానీ వీరిని కన్నవారు కనిపించరేం అనుకుని ఆలోచిస్తున్నాడు ప్రకాష్. ప్రకాష్ అంటే ఎవరో అనుకున్నాను. ఈయనగారేనా అంది చటుక్కున శారద. ఏం అంత తీసివేస్తున్నట్లుగా ఉన్నానా అని కళ్ళతో ప్రశ్నించాలని తలని పైకెత్తాడు ప్రకాష్. ఇంతలో, అయితే వీరు నీకు తెలుసా శారదా అన్నాడు మోహన్. తెలియకేం, మా కాలేజీలో చదువుతారు. మొన్న జరిగిన స్టూడెంట్ ఎలక్షన్లో పెద్ద లీడరు అంది చలాకీగా. ఇంతకుముందు నిజంగా మిమ్మల్ని చూడలేదు. అసలు మీరు మన కాలేజీలో చదువుతారని కూడా నాకు తెలియదు ప్రకాష్ ఎంతో సహజంగా అన్నాడు. మీరు మర్చిపోయి ఉంటారండి. నేను, విశాల, వసంత ఎప్పుడూ కలిసి తిరుగుతాము. మీకు వసంత బాగా తెలుసుగా అంది శారద. అమ్మాయి, ఎవరికి తెలుసు అని బోగట్టా తీయటమేనా నీకు కాలేజీలో పని? ప్రకాష్ సీరియస్గా ఉండే కుర్రవాడులా ఉన్నాడు. నిన్ను ఇంతకుముందు చూసి ఉండడు అన్నాడు నాయుడు. సరే, ఇప్పుడు చూశారుగా అని చురుగ్గా గది లోపలికి వెళ్ళిపోయింది. ప్రకాష్ సృష్టిగా భోజనం చేశాడు. తర్వాత ఒక అర్ధగంట సేపు అవి ఇవి మాట్లాడి సెలవు తీసుకుని తన చోటికి బయలుదేరాడు. శారద చురుకుదనం, నిర్భయంగా తన మనసులోని మాట అనేయటం అన్నీ అతని మెదడులో తిరుగుతున్నాయి.